హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలాగే ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ముఖ్యంగా గోల్డ్ ఈ కమోడిటీ అసెట్ పై చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. గోల్డ్ని ముందు ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తూ ఉన్నారు. అయితే అది మీకు నిజంగా ఇన్వెస్ట్మెంట్ కింద ఉపయోగపడుతుందా, కేవలం దాని ఒక లైబిలిటీ కింద చూడొచ్చా అనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సింపుల్గా గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంటా కాదా? ముఖ్యంగా గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి అడుగుతూ ఉన్నాను. దాన్ని చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనుకుని కొంటున్నారు, బట్ అది ఇన్వెస్ట్మెంట్ కాదు అని చెప్పేసి అనలిస్టులు సైతం చెప్తా ఉన్నారు. మీ టేక్ ఏంటంటే దాన్ని? ఇప్పుడు గోల్డ్ అనేది పసుపు పచ్చదనం, పసుపు పసిడి అంటారు. ఇండియా ప్రపంచం మొత్తంలో మనం వాడినంత గోల్డ్ ఎవరు వాడరు అనుకుంటాం. నాకు ఎక్కడో రికార్డ్స్ వచ్చేసి కరెక్ట్ గుర్తులేదు. 22 టన్నులు, 22,000 టన్నులు, 24,000 టన్నులు కన్జంప్షన్. సో గోల్డ్ అనేది ఆస్తుల్లో ఇన్వెస్ట్మెంట్లో ఒక రకం. ఒకటి స్టాక్ మార్కెట్, ఒకటి గోల్డ్ మార్కెట్, ఒకటి మ్యూచువల్ ఫండ్, ఒకటి గోల్డ్ అండ్ సావరెన్ బాండ్స్, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్, ఇవన్నీ కాకుండా ఇది అన్నిటితో పాటు రియల్ ఎస్టేట్. అయితే నేను జనరల్గా చాలామంది అడిగినట్టు ఏది బెస్ట్ అంటే అన్నిటికంటే రిస్క్ లెస్ అనేది రియల్ ఎస్టేట్, ప్రొవైడెడ్ యూ టేక్ ఏ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి డెవలప్మెంట్, మంచి బిల్డర్. గోల్డ్ వచ్చేసరికి కూడా మీరు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లో లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. గోల్డ్ మార్కెట్లో లాభం తక్కువ, నష్టం తక్కువ. రియల్ ఎస్టేట్ ఓన్లీ లాభం, నష్టాలు తక్కువ. చూసుకుంటే 1996 to 2000 గోల్డ్ రేట్ వరుసగా తగ్గిపోయింది. ఓకే. అట్లానే కరోనా టైంలో తగ్గింది. రేట్ చూసుకుంటే నాకు తెలిసిన 1930-40లో 30 రూపాయలు 20 రూపాయలు తొల ఉండేదంట 10 గ్రాములు. 1930లో అది నాకు ఊహ వచ్చినప్పుడు 1993లో 4,500 24 క్యారెట్ బంగారు. 2011-12లో 28,000. కరోనా టైంలో 50-55కి వచ్చింది. ఇప్పుడు మొన్న 82,500 దాకా వెళ్ళింది. ఓకే. మళ్ళీ అక్కడ మళ్ళీ 75,000 పడిపోయింది. 72,000, 73,000. మళ్ళీ ఇప్పుడు 79,000 అయింది. అవును. ఇప్పుడు చూసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అనేది తక్కువైనా ఎక్కువసార్లు తగ్గదు. బట్ ఓవరాల్ గ్రోత్ చూసుకుంటే 1977లో నేను ఒక ప్లాట్ తీసుకున్నాను మా ఫాదరు వైజాగ్లో. 12 రూపాయలు గజం. ఎంత? 12 రూపాయలు. అప్పుడు ఒక రోడ్డు ఉండేది మా ఇంటి పక్కన. ఇప్పుడు 6 లేన్ 8 లేన్ హైవే అయింది ట్రాక్. ఎంత అయ్యండి? 12 రూపాయలు ఎంత అవచ్చు? 2,000, 3,000, 10,000, ₹1,00,000 అయింది గజం. ఓకే. మరి గోల్డ్ అంత పెరిగిందంటే పెరగలేదు. మురళీమోహన్ గారు జైబేరియన్కి లేదు గూగుల్ ఆఫీస్ ఎదురుగా 750 రూపాయలకి అమ్మారు. నా ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పారు ఆయన. ఈరోజు 2.5 లక్షలు ఉంది. 750 ఎక్కడ? సో గోల్డ్ అనేది చాలామంది ఇంకో క్వశ్చన్ కొడతారు, ఆర్నమెంట్గా కొనుక్కోవాలా, బిస్కెట్ కొనుక్కోవాలా? దేని అడ్వాంటేజ్ దానికి. బిస్కెట్ కొనుక్కుంటే మంచిదే, ఎందుకంటే తరుగులు, వేస్టేజ్లు అవేమి ఉండవు, కానీ అది వాడుకోవడానికి రాదు. స్పేర్ అయితే పెట్టుకోవాలి. గోల్డ్ ఎందుకు పెట్టుకోవాలంటే నేను ఇన్వెస్ట్మెంట్, నేను రియల్ ఎస్టేట్ కాదని, కానీ రియల్ ఎస్టేట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. ఒక నార్మల్ మనిషి సపోజ్ నెలకి నీకు ₹1,00,000 శాలరీ అనుకోండి, రఫ్గా. లక్షలో నీకు ఒక 50-60 వేలు ఖర్చు అయిపోతాయి. ఒక 35% అయితే సేవ్ చేసుకోవాలి కంపల్సరీ. ఆ 35,000 పర్ మంత్. 3 నెలలు, సంవత్సరానికి 4 లక్షల అప్పుడు 4.2. సో ఈ 4.2 lakhs 10 yearsకి 40 lakhs అవుతుంది. ఈ డబ్బులు ఏవైతున్నాయో అన్నీ ఒక దగ్గర పెట్టకండి. నేనైతే ఏం చేస్తానంటే రియల్ ఎస్టేట్లో 40% పెట్టుకుంటున్నాను, 50%. 30-50% రియల్ ఎస్టేట్ పెట్టుకోవాలి. ఒక 10-20% గోల్డ్లో పెట్టుకోవాలి. ఒక 10% స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలి. ఒక 10% ఇతరులు, అదర్ NPS ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుందంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ అండర్ వన్ బాస్కెట్. ఒకటే బ్యాగ్లో 4 డజన్ గుడ్డు చేజారితే ఏమవుతుంది? చేజారినా కాలు జారినా తిరిగి రావాలి. అందుకని ఒక దగ్గర 4 పెట్టాను, ఒక దగ్గర పోయినా ఒక దగ్గర వస్తుంది. అని 4 ఒకేసారి పోవుగా. ఇప్పుడు షేర్ మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు గోల్డ్ మార్కెట్ పెడతాయి, రియల్ ఎస్టేట్ మార్కెట్, రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పుడు ఈ 2 పెడతాయి. రెంగ రోజున ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తిరుగుతుంది ఎక్కువ. గోల్డ్, స్టాక్, రియల్ ఎస్టేట్ ఎక్కువగా రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు జనాలు. నేను అప్రిషియేషన్ అంత బాగుంది కాబట్టి. సో అదొక రీజన్. తర్వాత ఇంకోటి, గోల్డ్లో రేట్లు ఎలా మారుతాయంటే బులియన్ మార్కెట్ ఉంటుంది, వరల్డ్ సెంటర్లో ఒక బాడీ ఉంటుంది. సో ఏదైనా కంట్రీ యుద్ధాలు అవుతుంది, యుక్రెయిన్, ఇజ్రాయెల్, రష్యా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇరాన్, ఇవన్నీ యుద్ధాలు అయినప్పుడు టూరిజం ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. ఎవడు వెళ్ళాడు కదా యుద్ధాలు అవుతుంది, వెళ్తావా?
ఇప్పుడు డబ్బులు లేవు వాళ్ళకి, డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి? ప్రతి కంట్రీ కూడా సెంట్రల్ రిజర్వ్ ఉంటుంది, అంటే నిధులు. ఓకే. మన భారతదేశం కూడా పివి నరసింహారావు మొత్తం అమ్ముకున్నారు. ఆ నిధుల్ని రిలీజ్ చేస్తారు. ఒక్కసారి 1000 టన్నులు 2000 టన్నులు ఒకేసారి మార్కెట్లో వదిలేస్తారు. అప్పుడు ఏమవుతుంది? రేట్ తగ్గిపోతుంది. ఎందుకంటే అబౌండెన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. ఓకే. అప్పుడు రేటు తగ్గిపోతుంది. రివర్స్, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తగ్గుతుంది, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే కాస్త రేట్ పెరుగుతుంది. సో అది అట్లానే ఇంకో మేము విషయం మాట్లాడుకుంటుంటే గోల్డ్ స్కీమ్స్ పెడుతుంటారు జ్యువెలర్స్. అది పెద్ద సినిమా. అది ఏమంటారు? మీరు 11 నెలలు కట్టండి, 12 నెలలు కడతానంటాడు. బాగుంది, అంతవరకు బాగుంది, అది అడ్వాంటేజ్. తర్వాత అన్ని డిస్టర్బ్. ఎందుకంటే నువ్వు ఆ బిల్డ్ ఆ జ్యువెలర్ దగ్గరికి వెళ్తే వాడి ఉన్నది డిజైన్లే కొనుక్కోవాలి. మీరు వేరే డిజైన్ నచ్చలేదు అనుకో, మీకు డబ్బులు ఇయ్యాడు. ఒకటి, హాల్ మార్క్ కరెక్ట్ ఉందా లేదా తెలియదు, ఐఎస్ఐ కరెక్ట్ ఉందా లేదా తెలియదు, క్యారెట్స్ కరెక్ట్ ఉందా లేదా తెలియదు. ఆ జ్యువెలర్స్ ఉండొచ్చు, మూసేయవచ్చు, వాడి మీద ఐటీ రైడ్ అవ్వచ్చు, డిజైన్ నచ్చపోవచ్చు, క్వాలిటీ మీకు తెలియదు. ఇప్పుడు 22% అని 18% ఇచ్చినా మీకు తెలియదు. ఇలాంటివన్నీ కొద్దిగా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో గోల్డ్ స్కీమ్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రాండ్ నేను చెప్పిన పాయింట్లు అన్నీ చెక్ చేసుకొని బాగుంటుంది. అయితే నెక్స్ట్ 1 yearలో ప్రిడిక్షన్స్ ఏంటంటే గోల్డ్ దాదాపు 1 lakh టచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఇది అంటే స్టాక్ మార్కెట్ అన్న ముందే ఇది 1 lakh టచ్ అవ్వచ్చు అంటున్నారు. అది అదే మరి 1 lakh టచ్ అవ్వచ్చు. అట్లా వెండి ఆల్రెడీ 1.03 దాకా వెళ్ళిపోయింది, 1,03,000. ఇప్పుడు ఇది కూడా నాకు తెలిసి 1,15,000 10,000 దాకా. యాక్చువల్లీ సిల్వర్కి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నింటిలో కూడా సిల్వర్ని వాడుతున్నారు బాగా. కాబట్టి దానికి ఒకప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన బంగారం కూడా తక్కువ ఉండేది. అవును, కేజీ బంగారం 10 గ్రాములు ఉంటే ఇదే తక్కువ ఉండేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, బంగారాన్ని మించిపోయి వెళ్ళిపోయింది. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చూసుకొని కొనుక్కోవాలన్నమాట, అవసరం అనుకుంటేనే కొను. అయితే ప్రతి ఇంట్లో కూడా ఒక 1/2 kg బంగారం, ఒక 1/2 kg వెండి ఉంటే మంచిది. ఎందుకంటే లిక్విడిటీ ఇమీడియట్గా ఏదో పేషెంట్ అయ్యాడు, హాస్పిటల్ అయ్యాడు, పెళ్ళి అయింది ఏమంటే అదే రోజు డబ్బులు వచ్చేస్తాయి, మిగతా వాటిలో రావు. అది చూసుకోవాలి. సో దీని మీద వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మనం సంప్రదిస్తే మనం హెల్ప్ చేస్తాం. తప్పకుండా సార్. సో గోల్డ్కి సంబంధించి మీకు డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉంటూ ఉంటాయండి. ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ని మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు కన్సల్ట్ అయితే మీకు రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏది, గోల్డ్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు చేయొచ్చు, అసెట్ అలొకేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏంటి, ఇందాక చెప్పినట్లు డైవర్సిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి పాయింట్స్ మీద మీరు పూర్తి అవగాహన అయితే పొందొచ్చు. అండ్ ముఖ్యంగా నంది రామేశ్వరరావు గారితో ఎటువంటి టాపిక్స్పై మీకు ఇంటర్వ్యూలు కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందు తీసుకురావడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.